పవర్లో లేనప్పుడు మాట్లాడడం, పవర్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడడం డిఫరెంట్. మాట్లాడింది ఆచరణలో కాకపోతే ఆ మాట్లాడిన వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు వైజాగ్ అదంతా తిరిగినప్పుడు అక్కడ పొల్యూషన్ కారణంగా చచ్చిపోతున్నాయి అని ఒకప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో వివేదించి వెళ్ళినప్పుడు మాట్లాడారు. తర్వాత మొన్నటిసారి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారు, ఏది ఆలివుగిరి తాబేళ్లు చనిపోతున్నాయి అన్నటువంటిది. అటు జలవనరుల శాఖ, అటవీ శాఖ వీళ్ళందరూ కలిసి సమీక్షించుకోవాలన్నటువంటి. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి ఆయనే ఉన్నారు. మొన్న మధ్యన మంత్రిగా అయ్యాక కూడా దాని మీద రిపోర్ట్ కావాలన్నారు. పర్యావరణ శాఖని అడిగారు, అట్లాగే అటవీ శాఖని అడిగారు. బట్ ఇవైతే చావులు ఆగట్లేదు. తాజాగా ఒక్క ఆంధ్ర తీర ప్రాంతంలో జనవరిలోని 3085 తాబేళ్లు ఆలివ్ రిడ్లీవి చనిపోయినాయి. అవన్నీ బయటకు కొట్టుకొచ్చినవే. ఇవి ఇక మృతి చెంది సముద్రంలో కలిసిపోయిన వాటికి లెక్కలేదు. కాలుష్యం బారి నుండి సముద్ర జీవుల్ని కాస్త ఇవి రక్షిస్తూ ఉంటాయి, మత్స్య సంపద పెరుగుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే తాబేళ్ల రక్షణకి ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. సరే, పేపర్ని పక్కన పెడితే అసలు దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. ఎందుకంటే విశాఖతో పాటుగా ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సాగర తీరంలో కాలుష్యం ఎందుకు కలుస్తుంది, ఆయా ఊళ్ళకి సంబంధించినటువంటి మురుగంతా సముద్రంలోకి పంప్ చేయడం, రెండవది అక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీలకు సంబంధించినటువంటి కాలుష్యాన్ని సముద్రంలోకి డంప్ చేయడం వల్ల దాన్ని పరిష్కరించకపోతే ఒక జాతిని అంతాన్ని చూడాల్సి వస్తుంది.